హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి. మీకు అర్థమైపోయి ఉంది కదా నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను. మ్యాస్టిక్స్ రీడింగ్ అండి. ఇది లవ్ రీడింగ్ అనమాట. మనం రీడింగ్ ఇచ్చే ముందు మీకు ప్రతి సబ్ అనేది కొంచెం అవగాహనగా చెప్పి, అంటే ఈ సబ్జెక్టు ఇలా ఉంటుందని చెప్పి రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. అంటే ఈరోజు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈ లవ్ రీడింగ్ అనేది మరి మీరు చూసే వ్యూవర్స్లోని ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో మనకు తెలియదు. అందరికీ రిజల్ట్ అయినా సరే వర్క్ అయ్యే వాళ్ళకి కొంతమందికే వర్క్ అవుతుంది. మరి మీకు వర్క్ అవుతాయా లేదా అని తెలుసుకోవడానికి మీకు ఇక్కడ సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చండి ఈ రీడింగు. అందుకే ఈ రీడింగ్ మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. ఇది వచ్చేసి మ్యాస్టిక్స్ రీడింగ్ అండి. ఇక్కడ సంబంధించిన డ్రా కూడా చేశాను. ఎందుకంటే మనకు టైం కలిసి వస్తుందని ముందుగానే మీకు ప్రిపేర్ చేసి పెట్టాను. అండ్ వాటర్ ఎనర్జీ కూడా ఉంది. మీకు రీడింగ్ చేసేటప్పుడు అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మ్యాస్టిక్స్ అనేవి 10 తీసుకున్నాను, అంటే 10 తీసుకున్నాను. ఇది రీడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు తీసుకోవాలండి. ప్రశ్నలతోటే వేయాలి, అది కూడా 2 టైమ్స్. ఫైనల్గా వాటర్ ఎనర్జీలో మీకు యూనివర్స్ నుండి రిజల్ట్ అనేది వస్తుంది. మనం ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తాం కదా, అంటే ఎనర్జీస్ కార్డ్స్ తోటి. అలానే ఈ మ్యాస్టిక్స్ తోటి రీడింగ్ అయితే ఇచ్చి ఫైనల్గా అవుట్కమ్ అనేది ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు మ్యాస్టిక్స్ సంబంధించిన డ్రా చేశాను. ఇక్కడ ఇవి పిచ్చి గీతలు, పిచ్చి బొమ్మలు అయితే కాదండి. ఇష్టం వచ్చినట్టు కంటెంట్ అయితే కాదు. ఇది చాలామందికి తెలుసు, కానీ మీరు ఇక్కడ కొత్త కాబట్టి కంటెంట్ తెలియని వాళ్ళు కొంచెం మాటలు నెగిటివ్గా మాట్లాడతారు. అవేమీ పట్టించుకోదు. మీకు ఈ రీడింగ్ అనేది సీరియస్గా తీసుకుంటారు, సరదాగా తీసుకుంటారు, ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు, నమ్మకంగా చూస్తారు, అది మీ ఇష్టం. సరదాగా మీరు కూడా ట్రై చేయండి, మీకే ఆన్సర్ వస్తుంది. యూనివర్స్ కనెక్ట్ అయ్యి మీ ప్రశ్న ఏదైతే ఉందో ఈ ప్రశ్నకి మీరు వేస్తే మీకు ఇక్కడ సమాధానం అనేది ఇలా కనిపిస్తాయి. ఇంకా చాలా ఉంటాయండి మనకి రీడింగ్లో, ఇవే ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడ ప్రశ్నలతోటి రీడింగ్ అయితే చేస్తాను. అర్థమవుతున్నాయి కదా. ఇలా పడితే కనిపిస్తుంది కదా, ఇలా మ్యాస్టిక్స్ పడితే లవ్ అండి. అండ్ ఇలా సమానంగా పడితే పెళ్ళి అవుతుంది. అండ్ ఇక్కడైతే ఇప్పుడు విడిపోయిన వాళ్ళు ఉంటారు, అండ్ ఎప్పటికైనా కలుస్తారు. అండ్ లవ్ నుండి పెళ్ళికి వెళ్ళడం కానీ, అండ్ భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్ళి కలిసే అవకాశం ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దూరం అవ్వటం, అండ్ విడాకుల గురించి ఇబ్బంది పెట్టడం, ఈ విడాకులు అన్నది క్యాన్సిల్ అవ్వాలని చాలామంది కోరుకుంటారు కదా. అంటే మీ అనుకూలంగా ఉండే కోరిక నెరవేరబోతుంది, అలాంటిది అనమాట. అంటే ఇప్పుడు లవర్స్ పరంగా చూసుకుంటే లవ్ నుండి మ్యారేజ్ వరకు వెళ్తుంది, సక్సెస్. అలానే విడాకుల సిచ్యువేషన్స్ ఎవరికైతే ఉన్నాయో ఈ విడాకులు అన్నది క్యాన్సిల్ అయ్యి మీ మాటే నెగ్గేలాగా. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మీ పర్సన్కి మీరు విడిపోయి ఉంటారు కదా, ఎవరి లైఫ్ వారు చూసుకుంటారు. మీరు ఒంటరిగా ఉండిపోయినా, మీ పర్సన్ వేరే వారితో రిలేషన్లో ఉన్నా సరే అక్కడ మీకు ఒక హోప్ అనేది ఉంటుంది కదా. విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుస్తారా, మళ్ళీ మీ పర్సన్ మీతో ఉంటారా అంటే న్యూ బిగినింగ్గా ఉంటుందన్నమాట, రీస్టార్ట్ అవుతుంది రిలేషన్ అన్నది. అర్థమవుతుంది కదండి. అంటే కొత్తగా మళ్ళీ మీ పర్సన్ మీకు లైఫ్లో ఉండటం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే ఇప్పుడు రిలేషన్ బ్రేక్ అయి ఉంటారు కదా లవర్స్ అయినా సరే, కొంచెం భార్యాభర్తలకి మధ్య మనస్పర్ధలు ఉంటాయి కదా. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరైతే ఫేస్ చేస్తారో ఈ మ్యాస్టిక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలా సమానంగా క్రాస్గా పడితే యూనియన్ అండి అది. అండ్ ఇది వచ్చేసి దీని మీద గీయడం మర్చిపోయాను కదా, ఇదేంటంటే డిస్కౌడ్. అంటే ఇప్పుడు కలిసి ఉండలేరు, అలా అని విడిపోలేరు. ఒకరికి ఇష్టమైతే ఒకరికి నచ్చదండి, ఒకరికి నచ్చితే ఒకరికి ఇష్టం ఉండదు, అలాంటి పరిస్థితి అన్నమాట ఇది. ఓకే, విడిపోలేరు, కలిసి ఉండలేరు, అది పరిస్థితి. అండ్ ఇదంటారా, ఇది బ్రేకప్ సంబంధించింది అనమాట. ఈ ఎనర్జీ ఇలా సపరేట్ అయిపోవటం అనమాట ఇది. ఓకే, ఇదేంటంటే ఈ సమానంగా మ్యాస్టిక్స్ ఉన్నప్పుడు మధ్యలో వేరే స్టిక్ పడింది అనుకోండి, హార్ట్ టచింగ్ అనమాట. అంటే ఇప్పుడు మీరు సడన్గా మీ పర్సన్ పిక్ చూసారనుకోండి, మనసుకి బాధగా అనిపిస్తుంది, కళ్ళలో నీరు వస్తుంది.
అండ్ మీ పర్సన్కి సంబంధించినవన్నీ కళ్ళ ముందు కనిపిస్తాయండి. వారు నేమ్స్ కానీ, వారి పిక్స్ కానీ, వారికి సంబంధించిన సాంగ్స్ వినటం కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించడం కానీ, ఇలా హార్ట్ టచ్ అయ్యే సీన్లని మీకు కనిపిస్తాయి. అండ్ మీరు బాధపడ్డం, అలానే మీ పర్సన్ కూడా సేమ్ ఇదే. ఓకే, ఇదనమాట ఈ సిచ్యువేషన్ అనమాట. మీరు ఇలా ఉన్నారు, మీ పర్సన్ కూడా ఈ సిచ్యువేషన్ ఉందని ఇలా చెప్పటం. అండ్ ఇదేంటంటే ఇప్పుడు మ్యాస్టిక్స్ ఈ విధంగా వచ్చాయి కదా, ఇలా పడి మళ్ళీ ఇంకో మ్యాస్టిక్స్ పడింది అనుకోండి, ఇలా ఉంటే ఆనందం అనమాట. ఇంకా మీ పర్సన్ మీ విషయంలో బాగుంటారు, మొదట్లో ఉన్నట్టు పాజిటివ్గా అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసే విధంగా లవ్ అనేది, కేరింగ్ అనేది మీరు చూస్తారు. అంటే ఇంకే గొడవ గోల లేకుండా మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉంటారని ఇది. అండ్ ఇదంటారా, ఇదొక ట్రావెల్ మూమెంట్ అనమాట. ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారు కదా, మీ పర్సన్ గురించి మిమ్మల్ని వచ్చి తీసుకెళ్తారు, మిమ్మల్ని మీట్ అవుతారు అని ఎవరైతే అనుకుంటారో దానికి సంబంధించి, అంటే మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళటం అండ్ వారితోటి మీకు లైఫ్ జర్నీ ఉండటం, ఇలా పడితే ఒకటి వెనకాల ఒకటి పడితే. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే ఇంటూ కింద మామూలు ఏ సపరేట్ అయిపోవడం, చివరిన కలిసి ఉంటుందండి కానీ సపరేట్గా ఉంటుంది. పడినప్పుడు చెప్తాను, పడకపోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సను మీ మాట వినకుండా థర్డ్ పార్టీ వైపే మాట్లాడి మిమ్మల్ని నెగిటివ్గా ఇచ్చేయటం అండ్ బ్యాడ్ ఇంప్రెషన్ ఫీల్ అవ్వటం, అలాంటి అనమాట ఈ ఎనర్జీ అనేది. మీకు అర్థమైంది అనుకున్నాను. ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చానండి. మనం రీడింగ్ ఇచ్చే ముందు సబ్ గురించి చెప్పి మీకు రీడింగ్ అయితే ఇస్తాను. ఇది మీరు ట్రై చేయొచ్చు. ఓకే, మీరు మనసులోని మీ పరిస్థితి ఇది, వీటిలో మరి ఏ ప్రశ్న అయితే తీసుకుంటారో అది మీ పర్సన్ గురించి అండ్ మీరు ఏ ప్రశ్నలు అయితే ఉన్నారో దాని గురించి ఇలా నేను చెప్పిన విధంగా చేస్తే మీకు సమాధానాలు అయితే వస్తాయి. మీరు సరదాగానే చేసుకోండి, కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఫోన్లు తగ్గించి సరదాగా ఉండండి. ఓకే, ఇదే కదండి జాబ్ విషయం, ప్రతిదీ ఇంకా చాలా ఉన్నాయి. ముందు మెయిన్ ఇది తీసుకున్నాను, ఇక్కడ 10 తీసుకున్నాను కానీ మనకు కావాల్సింది 3, 2, 3 అంటే మన ప్రశ్నలతో తీయాలి కదా. సో ఇది ఇక్కడ ఉన్నాయి కదా, ఇది అన్నమాట. ఈ వాటర్ ఎనర్జీ లాస్ట్ ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు తెలియడానికి, మీ సెల్ఫ్గా చేసుకోవడానికి ఇలా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను వివరంగా. అండ్ ఇప్పుడు ఎనర్జీ కార్డ్స్ తోటి 3 కార్డ్స్ తీసి అప్పుడు మ్యాస్టిక్స్ అయితే తీస్తానండి. ఓకే, ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఈ కార్డ్స్ తోటి నేను చేస్తాను. ఫస్ట్ కార్డ్ ఎనర్జీ, ఈ కార్డ్స్ ఇలా ఉన్నాయి కదా, ఇదిగోండి. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఇలా ఉంది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి ప్రశ్నలకి మరి మీరు ఇచ్చే సమాధానాలు, వీరి లైఫ్లో జరుగుతున్న వాటికి అండ్ వీరి పర్సులో ఉన్న లైఫ్లో సిచ్యువేషన్స్కి మరి మీరు ఇచ్చే సమాధానాలు, అసలు ఈరోజు చూసే వ్యూవర్ యొక్క పర్సన్ ఎనర్జీ ఏ విధంగా ఉంది అండ్ జరగబోయేది మీరు ఇచ్చే సమాధానాలు. మనం బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టే రీడింగ్ అయితే ఇస్తానండి. నైస్, మూన్ ఎనర్జీ అయితే వచ్చింది. బాధపడుతున్నారా? మూన్ ఎనర్జీ వచ్చింది. మొన్న 18వ తారీఖున ఏదో జరిగిందండి మీ లైఫ్లో, జరిగితే దీని గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. వై, ఎందుకలాగా? ఆ రోజు విషయం గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారా? 18వ తారీఖున సంథింగ్ ఏదో జరిగింది, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఎవరో. మరి మూన్ ఎనర్జీ ఏంటంటే మనసుకు సంబంధించిందనమాట. ఓకే, 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. భయపడుతున్నారా? ఏదైనా గొడవ అవుతుందని, గొడవ పెట్టుకుంటారేమోనని భయపడుతున్నారు కదా, అదేమీ లేదు. ఇప్పుడు ఒక్కొక్క టైంలో మన ఎవరో ఎవరో తెలిసి వచ్చే టైం అయితే వస్తుంది కదా, ఆ టైం నడుస్తుందండి. ఆ టైం ఎలా ఉంటుంది అంటే మన అనుకున్న వాళ్ళని పక్కన పెట్టిన వాళ్ళు అనుకున్న వాళ్ళు గురించి తెలిసే టైం అనమాట. చూడండి, 4 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, ద హెరాఫెంట్, క్వీన్ ఆఫ్ కప్స్. చూసారా? హ్యాపీనా? కప్స్ ఎనర్జీ వచ్చినాయి.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ పర్సన్కి సంబంధించి ఎనర్జీస్ ఏమొచ్చాయంటే వీళ్ళ లైఫ్లో ఏదో జరిగిందండి. మీ లైఫ్లో కూడా 18వ తారీఖున ఏదో జరిగింది. అండ్ 18, 19, 22. ఓకే, ఈ 18 నుంచి ఇప్పటి వరకు 5 రోజుల తర్వాత కౌంట్ చేసుకోండి. 18, 19, 20, 21, 22 నిన్న. ఓకే, నిన్న మీ పర్సన్కి వేరే వారితోటి గొడవ అయితే ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందండి. ఈ గొడవలో ఏమైందంటే మీ పర్సన్ విషయంలో మీరు దేనికి భయపడుతున్నారో, దేనికి బాధపడుతున్నారో, కానీ ఇక్కడ మీరు బాధపడేదానికి మీకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది వస్తుందండి. ఒక్క మాట మీ వైపు మాట్లాడితే మీకు ఇంకా బలం అన్నది అనిపిస్తుంది కదా, బూస్టింగ్ ఎనర్జీ అనేది అనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ ఎవరితో అయితే గొడవ పెట్టుకున్నారో దానికి కారణం ఏంటంటే మీ పర్సన్ మనసుకి అవతల వాళ్ళ మాటలు అండ్ అవతల వాళ్ళ ప్రవర్తన కొంచెం ఇబ్బంది పెట్టింది. ఓకే, ఇప్పుడు ఇదే విషయాన్ని వారి మనసుకు తీసుకుని మీ పర్సన్ మనసుకు తీసుకుని ఇప్పుడు మీ గురించే ఆలోచించడం. చూశారు కదా, 4 ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే ప్రతిదీ గుర్తొస్తుంటే వాళ్ళకి అనిపిస్తుంది, కోపం వస్తుంది, బాధ వస్తుంది. ఇక్కడి నుంచి మొదలవుతుందన్నమాట లైఫ్ అనేది. ఇక్కడి నుంచి మొదలవుతుంది వారు తీసుకునే నిర్ణయాలు. కానీ ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇక్కడ 5 వచ్చింది, చూశారు కదా, అది ఓకే. ఈ 5 ఎనర్జీ అనేది వచ్చింది కదా మనకి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే మంత్లో ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారేంటండి. ఆ నిర్ణయం మీకు త్వరలో రాబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు మీరు మీ పర్సన్ విషయంలో ఏదైతే ఫేస్ చేస్తున్నారో దీని గురించి మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీ పర్సన్ విషయంలో అసలు ఏం జరుగుతుందో అండ్ మీరు భయపడేది ఏమీ లేదండి. మీ పర్సన్ మీతోటి ఉండాలనే అనుకున్నారు. ఎనర్జీస్ బట్టే రీడింగ్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు మీతో ఉండటానికి చాలా రీజన్స్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని వదులుకోవటానికి వారికి ఇష్టపడలేదు. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కూడా వచ్చింది, చూసారు కదా. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు. మెమరీస్ అన్నీ గుర్తొస్తూనే ఉన్నాయి, అంటే మీకు ఇలా కనెక్ట్ అయ్యారు. వీరేమంటున్నారు, ఇప్పుడు మీ నుండి మూవ్ ఆన్ అయిపోయాయి కదా, ఇప్పుడు వీరు బాగున్నారంటే అప్సెట్ అయితే అవుతున్నారు. మళ్ళీ ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళు మళ్ళీ కావాలనుకుంటున్నారంటే ఎస్. 5, 40. అవునండి, ఇప్పుడు మీకు నెక్స్ట్ ఏప్రిల్ కదా, 41 రోజు 42 రోజుల టైం పడుతుంది. అప్పుడు మీ నెల వచ్చేస్తుంది. ఈ మంత్ ఎండింగ్ నుంచి మీ పర్సన్కి ప్రేమ అనేది ఎక్కువైపోతుందండి. మీ నెలలో డెసిషన్ అనేది తీసుకుంటారు. ఇక్కడ రీజన్ అనేది కనిపిస్తుంది. హ్యాపీనా? ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి చూడండి. ఎనర్జీస్ పరంగా ఇక్కడ రీడింగ్ అయితే ఇచ్చాను. మరి ఇప్పుడు మ్యాస్టిక్స్ ద్వారా మీకు సమాధానాలు అయితే వస్తాయి. ఇప్పుడు నేను 2 మ్యాస్టిక్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది మీరు మీ పర్సన్ సంబంధించి, ఓకే, మీ పర్సన్ సంబంధించి యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో అసలు మీరు ఎటువంటి సమాధానాలు అయితే ఇవ్వాలనుకుంటున్నారు? మీ పర్సన్కి మీకు సంబంధించి మీ మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం. ఇది రేనేనండి, క్రాస్గా పడింది. ఓకే, బ్రేక్ అవ్వట్లేదు. ఇది అర్థమవుతుంది కదా, ఇదండి. ఇది ఇంకొకసారి వేసి చూపిస్తాను మీకు. మీ పర్సన్కి మీకు యూనియన్ అనేది ఉంది, క్రాస్గా పడింది సైడ్కి. చూసారా, ఇదిగోండి. మీకు మీ పర్సన్కి రీయూనియన్ అనేది కనిపిస్తుంది. లవ్ అనేది యాక్టివ్ అయిందండి. ఓకే, అండ్
నెక్స్ట్ 3 ఎనర్జీస్ అయితే చూస్తా. ఇది యూనివర్స్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? చూసే వ్యూవర్స్ విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చూసారా, ఇది కలిసి ఉన్నట్టేనండి, కలిసి ఉండాలని అయితే అనుకుంటున్నారు. ఓకే, ఇది రీబర్త్ లెక్కే వస్తుంది. ఇంకొకసారి వేసి చూపిస్తాను. ప్లెజర్, ఆనందం కూడా వస్తుంది. ఇదిగోండి. ఓకేనా, ఇది చెప్పాను కదా మీకు క్లారిఫికేషన్ కోసం ఇలా వేసాను. ఇది మీ పర్సన్ తోటి న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది. అంటే లైఫ్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఈ విధంగా జరగబోతుంది. అండ్ ఇది పరిస్థితి. ఓకే, మ్యాచ్ స్టిక్స్ తోటి మీకు సమాధానాలు అయితే వచ్చాయనుకున్నాను. ఫైనల్గా ఇప్పుడు ఈ 2 మ్యాచ్ స్టిక్స్ తీసుకుని వాటర్లో వేయడం అయితే జరుగుతుందండి. అవుట్కమ్ మీ పర్సన్ విషయంలో అవుట్కమ్ ఎలా ఉంది యూనివర్స్? చూసుకోండి. హ్యాపీనా? ఇది యూనియన్ అండి, యూనియన్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇదే అవుట్కము. ఇంకొకసారి కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇంకోసారి వేసి చూపిస్తాను మీకు క్లారిఫికేషన్ కోసం. కలిసారా లేదా? వెడ్డింగ్ అనేది కనిపిస్తుంది. ఇదిగోండి వెడ్డింగ్, అర్థమవుతుందా? ఇదిగోండి, ట్రై చేయండి. మీరు నమ్మకంతో చూస్తే ఒక సమాధానం వస్తుంది, సరదాగా చూస్తే సరదాగా అనిపిస్తుందండి. ఏదైనా సరే మీకు జాబ్ విషయంలో, కెరీర్ విషయంలో ఏ డెసిషన్ అయినా యూనివర్స్ కనెక్ట్ అయితే సమాధానాలు తీస్తారు. ఇది ఒక గేమ్ కింద మీరు తీసుకున్న ఒక సరదా ఉంటుంది. మీకు ఒక నమ్మకంగా తీసుకుంటే యూనివర్స్ కనెక్ట్ అయ్యి మీకు ప్రతి ప్రశ్నకి సమాధానం ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ మీరు మళ్ళీ మిస్గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మీకు మీరు గైడ్ చేసుకునే పద్ధతి ఇదనమాట. మీకు ఈ రీడింగ్ నచ్చుద్ది అనుకుంటున్నాను. ఇలాంటి రీడింగ్ మంచి వస్తాయండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇది లేకపోయినా సరే మీకు ఈ కంటెంట్స్ ద్వారా మీకు సంబంధించిన రీడింగ్స్ తోటి మీ సెల్ఫ్గా పర్సనల్ రీడింగ్ మీకు మీరు చేసుకునేలాగా మీకు సమాధానాలు వచ్చేలాగా నేను మీకు పరిచయం అయితే చేస్తాను. ఏదైనా సరే మీకు సబ్జెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చి రీడింగ్ అయితే ఇస్తాను. మరి మీకు ఈ రీడింగ్ నచ్చిందా అనుకుంటున్నానండి. ఏదైనా ఒకటి తెలుసుకోండి, ఎవరి కంటెంటు ఎవరు కాపీ కొడతారు. అండ్ ఏది కాదు, ఇప్పుడు నేను ఈరోజు పోస్ట్ చేశాను అనుకోండి, వ్యూస్ తక్కువ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ తక్కువ వస్తున్నారంటే అది నా తప్పు కాదు. నేను కంటెంట్ అయితే ఇస్తున్నాను, కానీ లక్ అనేది ఉండాలి కదా, అదృష్టం అనేది అందరికి రాదు కదా. నా టైం ఇది కాదు, కానీ నాకు ఈ రీడింగ్స్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఉంటానండి. వేరే రీడర్స్ లాగా కాదు, మన రీడింగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు సీరియస్గా తీసుకుంటే ఈ రీడింగ్ అనేది మీకు నచ్చుద్ది. నమ్మకంతో తీసుకుంటే మీకు ఇక్కడ హోప్ అనేది మీరు తీసుకునేలా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయితే సరదాగా, అంటే డైలీ సీరియల్ లాగా మీకైతే అనిపిస్తుంది అనమాట. అంటే ఈ రేపు కంటెంట్ ఏ విధంగా ఉంటుందని కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అలా ఉంటాయన్నమాట రీడింగ్స్ అన్నవి. సో వేరే వారి రీడింగ్స్కి మన రీడింగ్స్కి అస్సలు సంబంధం లేదండి. కంటెంట్స్ వేరు. అండ్ నేను ఏ రకంగా చెప్పినా సరే, ఇప్పుడు రిలేషన్షిప్ అయినా సరే చెప్పే విధానం ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఒకటి ఉంటుందండి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా మాట్లాడతారు. నా పద్ధతి ఇదే, నాకు ఇలానే చెప్పడం వచ్చు. మీరు ఎంతవరకు తీసుకుంటారో, మీకు నచ్చి తీసుకుంటారో, నమ్మకంతో తీసుకుంటారో వీడియో సపోర్ట్ చేస్తూ
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి. చేతకాని వాళ్ళు చేతకాని మాటలే మాట్లాడతారు. వాళ్ళకి ఇవి రావండి. మీరు ఇక్కడ చూసి వాళ్ళని అడుగుతుంటే వాళ్ళకి భయం అనేది పుడుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఇదే ప్రాసెస్లో కార్డులతో స్టోరీలు చెప్పడమే కానీ వాళ్ళకి ఏ కంటెంట్స్ గురించి తెలియదు. మీకు ముందు ముందు కంటెంట్స్ అన్నది ఇలా ప్రతిదీ డిఫరెంట్గా స్పెషల్గా వస్తాయి. నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది. మీరు అలా కాంటాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు. యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తాను. మీరు ఏంటంటే మీలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీకు సంబంధించి మీ ప్రాబ్లం చెప్పాలి. పూర్తిగా ఇంత డీటెయిల్స్ అయితే చెప్పదండి. ఇంపార్టెంట్ అన్నది చెప్పి మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నేను నేమ్స్తో కూడా క్యాల్కులేషన్ అయితే చేసుకుంటాను. పర్టికులర్గా డేట్ ఆఫ్ బర్త్ మీదే చేశారనేది ఏం లేదండి. ఉన్న వాళ్ళకి ఇంకా యాక్యురేట్గా వస్తుంది, లేకపోయినా యాక్యురేట్గా వస్తుంది. కానీ దానికి ఇంకా నేమ్స్ తోటి క్యాల్కులేషన్ చేసుకుని పెద్ద ప్రాసెస్ అనమాట నాకు. అది అందుకే చెప్పేది. మీకు ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే ఇది ఉంటుంది. చాలా మంచి రీడింగ్స్ అయితే ఇస్తానండి మీకు. అలానే లైవ్ రీడింగ్స్ కూడా చేస్తాను. లైవ్లో కూడా సబ్జెక్ట్ అయితే చెప్తాకి వ్యూస్ తక్కువ వస్తున్నాయి కదా, ఇలా వీడియోస్లో చెప్పామనుకోండి మీకు తెలుస్తుంది, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ జూనియర్స్ కూడా కొంచెం వాళ్ళకి కొంచెం హెల్ప్ అవునట్టు అనిపిస్తుందండి. వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.